హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను. ఈ 2 రోజులు వ్లాగ్ అనేది ఎందుకు తీయలేదు, ఎందుకు అప్లోడ్ చేయలేదు అని ఆలోచిస్తున్నారా? వరలక్ష్మి వ్రతం అంటే ఎంత పని ఉంటుందో ప్రతి ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళకి తెలుసు అనమాట. నేను అంతే. ఇంకా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అనేది మొత్తం అంతా ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకునేటప్పటికి నాకైతే వీడియో తీసేకి ఖాళీ లేదనమాట. ట్రైపాడ్ పెట్టి వీడియో తీసేయచ్చు, కానీ అక్కడ ఇక్కడ తీసి చిన్న చిన్న క్లిప్పింగ్ కన్నా బాగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి వీడియోలు ఏమి తీయలేదన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా నేను తీసింది కాదండి. మా హస్బెండ్ అయితే ట్రైపాడ్ పెట్టేశారు పూజ చేసేటప్పుడు. నాకు కూడా తెలియదు ట్రైపాడ్ పెట్టారన్న విషయం. వీడియో అయితే నేను తర్వాత చూసుకొని అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు మా పాప అయితే మార్నింగ్ నాతో పాటు లేచేసింది కదా, ఇంకా పడుకుందనమాట. ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళి మంచం మీద అయితే పడుకోబెట్టేశారు. మార్నింగ్ నాతో పాటు లేచి నేను చేసేటప్పుడు వంట చేసేటప్పుడు ఇదంతా నాతో ఉంది, కరెక్ట్గా పూజ చేసేటప్పుడు లేదు అనే చిన్న బాధ అయితే ఉంది. ఏమీ కాదులేండి, లక్ష్మీదేవి అన్నీ చూస్తూనే ఉంటుంది. మనం ఏం కోరుకుంటే ఆ కోరికలు అనేది తీర్చుతుంది అనమాట. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కలకలాడుతూ నిండుగా ఉండాలంటే మనం లక్ష్మీదేవిని అంత బాగా కొలచాలన్నమాట. పొద్దున్నైతే 4 గంటలకు లేచి నేనైతే రెసిపీస్ అంటే లక్ష్మీదేవికి 9 రకాల నైవేద్యం అయితే పెట్టాలి కదా, ఆ రకాలన్నీ చేసేసానమాట. ఇంకా డెకరేషన్ ఇవన్నీ అయితే నాకైతే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఇంక ఇద్దరం కలిసి మంచిగా లక్ష్మీదేవి పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి. మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ చేసేయండి. అంతేకాదండి, నేను చేసుకున్న ఈ చిన్న డెకరేషన్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా కొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. ఎవరికైనా మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. పూజ బ్లాగ్ కూడా ఫుల్గా తీయలేదు, నార్మల్గా నైవేద్యం పెట్టినప్పటి నుంచి తీసానమాట. పూజ అనేది చాలా సింపుల్గా నీట్గా చేసేసుకుంటానండి. ముందుగా అమ్మవారిని డెకరేషన్ చేసుకొని ప్రసాదాలు అన్నీ పెట్టక ముందు మంచిగా మంత్రాలు అన్నీ చదువుకుంటానమాట. తర్వాత ప్రసాదం పెట్టేసి వ్రతకల్ప కథ ఉంటుంది కదా, కథ చదువుకొని తర్వాత పళ్ళు అనేవి సమర్పించేసి ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేస్తానన్నమాట. ముందు చూపించాను చూసారా పంచగవ్య దివ్యాలు అనేవి, అవి అయితే తీసుకున్నానండి కొత్తగా. అలాంటివి మంచి అరోమాని ఇస్తాయి, ఇంకా హౌస్ అంతా ఫుల్ పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అయితే మనం పూజ చేసేటప్పుడు మధ్య మధ్యలో నూనె ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని వడ్డించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం పూజ చేసినంతసేపు దీపాలు అయితే వెలుగుతూ ఉంటే అమ్మవారు మనతో పాటు ఉన్నారని చిన్న భావన అనమాట. ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నానండి. ఈరోజు అయితే మా హస్బెండ్కి ఆఫీస్ అయితే ఉందన్నమాట. అందుకనే 8 గంటల లోపల అంటే 8 గంటల లోపల పూజ అయితే స్టార్ట్ చేసి 9:30 quarter to 10 కల్లా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అందుకే మార్నింగ్ 4 ఆ టైంకి అయితే లేచాను అనమాట. నార్మల్ టైమ్స్లో అయితే నేనైతే లేవను. నన్ను డైలీ ఫాలో అయ్యే వరకు తెలుసు నేను ఏ టైంకి లేస్తాను అనేది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఏ టైంకి లేస్తాను. ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అయితే ఇప్పుడైతే పూజ అయిపోయి మా హస్బెండ్కి క్యారేజ్ కూడా ప్యాకింగ్ చేసేసి హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు. పాప అయితే పడుకుంది కదా, ఇంకా ఆమెను లేపి టిఫిన్ తినిపించాలి. ఇంకా ఆ తర్వాత పేరెంటాలని పిలవాలన్నమాట. ఎంతమందిని పిలవాలి అనేది మన ఇష్టం అండి. నేనైతే 9 మంది పేరెంటాలకి ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. దానికి కావాల్సిన అన్నీ కూడా కొనేసుకున్నాను అనమాట. అట్టిపళ్ళు, గాజులు, వక్కలు, ఇంకా జాకెట్ ముక్క, పసుపు కుంకం ప్యాకెట్లు ఇవన్నీ కొనుక్కున్నాను. అవైతే వీడియో తీయలేదండి, అంటే అందరికీ మనం క్యాప్చర్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉన్నదని చెప్పేసి నేనైతే ఏమీ క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు. నార్మల్గా వాళ్ళకైతే వాయనం అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా వరలక్ష్మీదేవి ఇంట్లో ఉంటే మనం నిద్రపోకూడదు కదా. ఇంకా మధ్యాహ్నం నుంచి కావాల్సిన పనులు, హౌస్ క్లీనింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా స్నానం చేసేసి తలస్నానం అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఈవినింగ్ టైంలో మనం
మంచిగా పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అది శ్రావణ శుక్రవారం నాడు ఇంకా పాజిటివ్ వైబ్స్తో ఉంటుందన్నమాట. అయితే ఈవినింగ్ వచ్చేసి నేనైతే కుంకుమ పూజ 108 మంత్రాలతో చేసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి అక్కడ చూసారా గవ్వలు, ఇంకా యాలకులు, తామర గింజలు, చిట్టి గాజులు, యాలకులు, ఇంకా రూ. 5 కాయిన్లు ఉంటాయి కదండి, అవి 108 మొత్తం అన్నీ పెట్టుకొని 108 మంత్రాలు అయితే చదువుకున్నాను. ఈ విధంగా నా పూజ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. నా వరలక్ష్మి వ్రతం అనేది మా ఇంట్లో ఈ విధంగా జరిగిందండి. అన్ని రెసిపీస్ ఇంకా డే రొటీన్ అనేది ఈ విధంగా అయ్యింది. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు మా పాపకైతే ఈ డ్రెస్ వేసి ఈవినింగ్ ఇప్పుడైతే గుడికి వెళ్తామన్నమాట. ఇంతేనండి, బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి.